నమస్తే వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో గంజాయి, భారీగా విదేశీ మద్యం పట్టివేత. సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు. టాలీవుడ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై మళ్లీ తీవ్ర ఆందోళన. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్. హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్ లో విచారణ. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నాణ్యత, డిజైన్లపై ప్రధానంగా ప్రశ్నలు. జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నిరసన. జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు విసిరిన మహిళలు. పరస్పరం టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి. జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత. జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నిరసన. జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు విసిరిన మహిళలు. పరస్పరం టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి. తన అనుచరులను పోలీసులు తీసుకెళ్లి వేధిస్తున్నారన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మద్యం కేసులో తన పేరు చెప్పించాలని చూస్తున్నారని మండిపడ్డ చెవిరెడ్డి. అరెస్టుకు తాను సిద్ధమైతే భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక. డీటెయిల్ చూస్తే ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బెస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు. వైఎస్ జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు, నల్ల బెలూన్లు విసరడంతో టీడీపీ వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరొకరు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఇక రాళ్ల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నష్టాల కూరుకుపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు మద్దతుగా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, రైతు రాజ్యంగా ఆ రోజులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని జగన్ కోరారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగచాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసులు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది,
ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడటం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించారు. తనిఖీల సమయంలో దామోదర్ అనే వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ముందు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఇక హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ ఉదయం 11 గంటల తర్వాత చేరుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలపై విచారణ జరుపుతోంది. దాదాపుగా గంట పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయినప్పుడు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ఆయన ప్రశ్నలన్నింటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడు, అదంతా కూడా ఆయన పాటు లోపలే ఉన్నారు. దీంతో ఈరోజు కమిషన్ విచారణ ముగిసింది. మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందని కూడా కమిషన్ కేసీఆర్ విచారణతోనే. ఏపీ మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించి అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుతో సంబంధం లేని తనను ఈ కేసులో ఇరికించాలని సిట్ అధికారులు చూడటం బాధాకరమని అన్నారు. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి తన పేరు చెప్పించాలని, వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. తనను కేసులో అరెస్టు చేయించి సంతోషపడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను అరెస్టు చేయాలని అనుకుంటే నేరుగా తానే సిట్ కార్యాలయానికి వస్తానని సవాల్ చేశారు. తనను ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు చాలా కష్టపడుతున్నారని, దేనికైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. పథకం ప్రకారం మద్యం కేసులో బెదిరించి తమ పేర్లు బయటకు తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది. మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా
దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్ట్ చేసి జైలుకి పంపని చెప్పాం. కానీ చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం. చిన్న చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం. చిన్న చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని. తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. ఓకే, మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ అభివృద్ధిపై విమర్శలు చేసే వారిని తీవ్రంగా ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరిగేషన్ అంశంలో కేసీఆర్ ను ప్రశ్నించడం అంటే హనుమంతుని ముందు కుప్పిగంతలు వేయడమే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ప్రగతిని గుర్తించకుండా విమర్శలు చేయడం అర్ధహీనమని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విస్తృతంగా అభివృద్ధి చెంది రైతులకు మేలు జరిగిందని పేర్కొన్నారు. ఉంటది, దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు, అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచడం నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి, వారు చెప్పినారు 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు, మా కర్మగాలి. ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తిగా అయిపోయిన తరుణంలో మళ్ళీ 2 నెలలు పొడిగించి కేసీఆర్ ను ఇటు హరీష్ రావును పెంచినటువంటి సందర్భం కనిపించింది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను, ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో, 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి పంజాబ్ ను, హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు. 1.5 ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ, కనీసం శంకుస్థాపన గానీ, ఒక ఇటుక పెట్టి దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఉప ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు పవన్ కళ్యాణ్ నిధులను మంజూరు చేశారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులకు అందజేశారు. ఈ నిధులను కొణిదెల గ్రామ అభివృద్ధికి వినియోగించాలని ఆమె సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్టు నుంచి 50 లక్షల రూపాయల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు. టీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి పుట్టగతులే ఉండేవి కావు. టీఆర్ఎస్ కు భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు. కవిత లిక్కర్ కేస్, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్, కవిత లిక్కర్ కేస్, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ ఆల్ కల్వకుంట్ల కుటుంబ అవినీతికి నిదర్శనాలని ఆరోపించారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయకముందు వారికి మనమున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు, మీ కుటుంబానికి పుట్టగతులు లేవు. ఆ రోజున తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో 2004లో మీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పార్టీకి భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2014లో బిల్ పాస్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్తో మర్జ్ అవుతామని చెప్పి దొంగ ప్రకటనలు చేసి మీరు స్వార్థపరంగా మీరు నిలబడ్డా మీకు గెలిచిన ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకోమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలని కాదు. ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ ఇలా ఏమైతుంది, మీరు మీ కుటుంబం మొత్తం ఇలా అవినీతిమయమైన పరిస్థితి. ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి, ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ, ఈ ఫార్ములా రేసులో నువ్వు, చివరికి ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు, దగా చేసినందుకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు. మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సహాయపడుతుందన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం ద్వారా ప్రజల్లో ఆరోగ్య సంస్కృతి బలపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2 కోట్ల మందిని వీటికి సమాయత్తం చేసి దీనికోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ 2 కోట్లు దాటిపోయాయి రిజిస్ట్రేషన్స్. 2,20,00,000 దాకా చేసి 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఉంది. ఆనాడు జూన్ 21 ఏనాడైతే 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం ప్రధానమంత్రి గారి ముఖ్య అతిథిగా జరుపుకుంటాము, మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ దాంట్లో భాగస్వామ్యం కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇది కేవలం రికార్డు బద్దలు కొట్టడం కోసమో ఇతరత్ర కార్యక్రమాల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకటి, ముఖ్యంగా దీన్ని యోగాని ఒక జీవన విధానంగా, వే ఆఫ్ లైఫ్ గా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో చేపడుతున్నారు. తద్వారా మనకు శారీరక ఉల్లాసమే కాకుండా మానసిక వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ఒక ఆరోగ్యకరమైన జీవితం, ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. మనం కలగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన లేదా ఈ వెల్దీ, హ్యాపీ, సుసంపన్నమైన లేదా సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే లక్ష్యం దిశగా ఈ మనం చేపట్టబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక పునాది వేస్తుంది. ధన్యవాదాలు. అధికార యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా 2 కోట్ల మందిని. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం
గెడ్డపాలెం గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. భూమి పూజ చేసి కాడెడ్లతో నాగలి పట్టుకుని స్వయంగా పొలం దున్నారు. రైతుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం మన సంస్కృతి అద్దమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. గ్రామస్తులతో మమేకమై పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జగన్ గారి గురించి ఘోరంగా మాట్లాడడం దారుణమని, అప్పుడే పుట్టినప్పుడే చంపేయాలన్న మాటలను వినడం కలత కలిగిస్తోందని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు గతంలోనూ ఇతరులకు సూచించే ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఛానల్ విశ్లేషకులు తప్పు మాట్లాడితే ఏకంగా ఛానల్కే బాధ్యత వేయడం తగదన్నారు. ఇప్పటి వరకు ఇతర ఛానళ్లలో అనేక మంది విచ్చలవిడిగా మాట్లాడినప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మీకు జరుగుతోందని ఇప్పుడు జరిపిస్తున్నారు. మీరు నేర్పిన విదే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారని చంద్రబాబుకు హితవు పలికారు. నేను రాజశేఖర రెడ్డి గారి ఆడ సంతానం కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాన్ని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు? అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా? ఏంటి ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు, ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి. ఎంత విచ్చల విడిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులు ఉన్న మీ వాళ్ళు దబిడి దిబిడి అని మాట్లాడితే ఏమన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఏదేమంటే చంద్రబాబు గారు మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను పదే అడుగుతూ ఉంటాం కూడా, మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు? ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు? ఏ విలువలు నేర్పిస్తారు? ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు? సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు? వేసేయం లోపల అనే మాటేనా? లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలో నేర్పించబోతా ఉన్నారా? అదేదో అంటుంది ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే, మీ కింద పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ మధ్య ఏదో కృష్ణ కొడుకు సినిమా చూశాను నేను, దాంట్లో డైలాగ్ ఉంది, అట్లా మీ జరుగుతూ ఉంది, అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో ఉంటుంది, అట్లా ఉంది, మీరు జరిపిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఎంతో కాలం ఉండదు. కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం. ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది. కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు. సత్య దూరమైన మాటలు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పైగా అభాండాలు వేయడం,
బెదిరించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా వస్తాయి నా చెవులో చెప్పండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూశాం. అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది, మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? 10th క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుకోండి గతాన్ని, కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా. పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే నిలవాటిని ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు? ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది, మీకు కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు. పిఠాపురంలో వర్మ గారు చెప్పారు, ఇసుక అక్రమంగా తరలించుకుపోతా ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని. తీసుకుంటారా? హిందూపురం, అనంతపురం, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అనేక అకృత్యాలపైన మీరు ఏమైనా ఒక కంప్లైంట్ చేస్తారా? చేయండి. మీపైన చాలా ఆశలు పెట్టుకొని, ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది, ఎక్స్ట్రా వచ్చిన 25 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది. అది ఎప్పటికీ తీరద అనుమానం ఆఖరికి. దీన్ని లోక్సభ విపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు. సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ తనను మంత్రిగా చేసిన ఘనతను కీర్తించారు. స్వామివారి పాదాల చెంత పూజలు నిర్వహించిన ఆయన ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై శ్రద్ధ వహిస్తూ వాగ్దానాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈ రోజు స్వామివారికి మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చినారో, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య, టెంపుల్ కి సంబంధించిన, దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ, అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ, రైతాంగానికి సంబంధించిన అనేక విషయాలు ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ముందుకెళ్తాన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో గంజాయి, భారీగా విదేశీ మద్యం పట్టివేసి సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు. టాలీవుడ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై మళ్లీ తీవ్ర ఆందోళన. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్. హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్ లో విచారణ. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నాణ్యత, డిజైన్లపై ప్రధానంగా ప్రశ్నలు. జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నిరసన. జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు విసిరిన మహిళలు. పరస్పరం టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి. జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నిరసన. జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు విసిరిన మహిళలు. పరస్పరం టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి. తన అనుచరులను పోలీసులు తీసుకెళ్లి వేధిస్తున్నారన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మద్యం కేసులో తన పేరు చెప్పించాలని చూస్తున్నారని మండిపడ్డ చెవిరెడ్డి, అరెస్టుకు తాను సిద్ధమైతే భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక.